చేసినటువంటి సినిమాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు గానీ, ఆమె నిజ జీవితంలో ఆమె ఎంత మంచిదో ఒక్కసారి ఆలోచించుకుంటే బావుంటది. 'కంగనా రనౌత్' అనేటామె 17 ఏళ్లకే ఆమె చేసినటువంటి చరిత్ర, కథ నేను చెప్పదలుచుకోలేదు. జనాలకందరికి తెలుసు, ప్రేక్షకులకందరికి తెలుసు. ఆమె పోయి ఏదో పార్లమెంట్‌లో కూర్చున్నదని, 2014 ముందు స్వతంత్రం రాలేదని, ఇప్పుడేమో జంజీలనందరిని పట్టుకొని మురికి కాలువలు లేదు అనంటే, వీళ్ళందరూ పుట్టుకను గురించి మాట్లాడింది. అంటే కేవలం పిల్లల గురించే గాదు, పిల్లల తల్లిదండ్రుల గురించి గూడా వ్యంగ్యంగా మాట్లాడి, ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి ఈమెని నిజంగానే ఆ రోజు ఎయిర్‌పోర్ట్‌లో ఎవరైతే చెంప చెల్లుమనిపించిండ్రో, ఇప్పుడు ఆమె ఒక్కామె చెంప చెల్లుమనిపించింది. ధైర్యంతోని ఉద్యోగం వదులుకొనైనా చెంప చెల్లుమనిపించింది. ఆ రోజు రైతులని నానా గోసబెట్టి రైతుల విషయంలో మాట్లాడినటువంటి కంగనా రనౌత్‌కి చెంప చెల్లుమనిపించింది. ఇగ కొన్ని రోజులైతే ఈమె బయట తిరిగే పరిస్థితులు కనబడవు. ఇప్పుడు జంజీలు ఒక్క చోట గాదు, ఒక్క ఊర్లో గాదు, ఒక్క రాష్ట్రంలో గాదు. దేశం మొత్తం జంజీలు కనబడుతున్నారు. ఈరోజు విద్యార్థి, యువత వాళ్ళు ఏదో 1, 2 ఏదన్నా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే జరిగుండొచ్చు గానీ, ఆ తప్పిదాలను పట్టుకొని పూర్తి యావత్ యువతని, విద్యార్థులని ఈరోజు అవమానించే విధంగా వాళ్ళు గట్టర్లని, లేదా మురికి కాలువలో నుంచి పుట్టిండ్రనో, ఇంకా రకరకాలుగా వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడినవి ఈమెకి వాళ్ళందరూ అవసరం లేదంటున్నా. నేను నిజంగానే నాలాంటి దానికి గనక ఎక్కడన్నా కనబడిందంటే చెంప చెల్లుమనడం గాదు, 4 సార్లు వాయించి మళ్ళీ నిజంగానే ఆ మురికి కాలువలో తల తల వంచి ఆమెను తీసుకొని పోయి మురికి కాలువలో కింద మీద ఏసి లేపితే బావుంటదేమో అనిపిస్తుంది. ఆమె స్విమ్మింగ్ పూల్‌లలో స్విమ్మింగ్ జేసినట్టు, లేపోతే ఆ డ్రెస్సులేసుకొని ఏదో జనాలను ఆకర్షించినట్టు, నీవి వీడియోలు జూస్తే సమాజం అసహించుకునే విధంగా ఉంటాయి నువ్వు చేసినటువంటి సినిమాలు. నువ్వు పోయి సనాతన ధర్మం గురించి మాట్లాడేటటువంటి పార్టీలో నువ్వుండి, మాట్లాడుతున్నటువంటి పార్టీలో ఇట్లాంటి దరిద్రులే అందరుంటారనేది నాకు గూడా అనిపిస్తోంది. ఎంతమంది మాట్లాడతారో అంతమంది చరిత్రంతా దరిద్రమే. ఎంతమంది భారతదేశం ప్రజల గురించో, లేపోతే భారతదేశం ఉనికిని గురించో మాట్లాడేటోళ్ళందరూ దరిద్రులే బీజేపీ పార్టీలలో జస్తారు. నిన్న మొన్నటి దాకా ఈడ తెలంగాణలో ఒకటి, ఈరోజు కేంద్రంలో అదోటి. అందరూ భారతదేశంలో యువతని ఈరోజు ఒక టార్గెట్ చేసి, ఎందుకంటే మీరు అసహించుకుంటున్నామని మాట్లాడేటటువంటి ఆ యువతకే ఈరోజు దేశం పట్టం గడుతుంటే, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయి, నీట్ పేపర్ లీకేజ్ అయ్యి, కేంద్ర మంత్రి రాజీనామా చేసి, విదేశాంగ శాఖ మంత్రి ఎక్కడి నుంచి డబ్బు రాలేదు, మాకలాంటి ఎక్కడ గూడా ఆనవాళ్ళు లేవు అని చెప్పినాంక గూడా నోటికొచ్చినట్ల, ఇష్టం వచ్చినట్ల ఒకతేమో బిర్యానీల గురించి మాట్లాడుతది. ఒకతేమో పుట్టుక గురించి మాట్లాడుతది. ఒకతేమో ఇంకో రకంగా మాట్లాడుతది. ఈ రకరకాల విన్యాసాలు చేసేటటువంటి వీళ్ళకి నిజంగా ఆడదని గూడా చూడకుండా ఇది బయట ఏడ దొరికితే ఆడ తిను 4 దన్నుండే అని చెప్తున్నాను. అంటే మాట్లాడుతూ అక్కడ స్టూడెంట్స్ గాదు ఉన్నదంతా వాళ్ళ బట్టలేమన్నా అట్లా యేసుకుంటారా? బట్టల గురించి గూడా ప్రస్తావించాడు. అలాగే నేను ఇప్పుడు విద్యార్థులు మీరు మాట్లాడుతున్నోళ్ళు, అడుగుతున్నోళ్ళందరూ అబ్బాయిలు. అవును. కానీ నేనొక ఆడపిల్లగా అలాంటి దానికి జవాబు చెప్పొద్దు. కానీ ఆమె నటించినటువంటి సినిమాలు చూడ్డానికే కుటుంబంతో ఎవరైనా ఎళ్ళడానికి ఇష్టపడతారా? ఫస్ట్ అది జెప్పండి. ఎవరు ఏ బట్టలేసుకున్నారనేది లక్షల్లో ఒకళ్ళని చూపించడం గాదు. లక్షల మంది ఉద్యమం చేసిండ్రు. లక్షల మంది నిరసన తెలియజేసిండ్రు. అందులో ఎవ్వరు గూడా ఏ పార్టీకి సంబంధించినోళ్ళు గాదు. ఎవ్వరు గూడా రాజకీయం నీలాగా దొంగ రాజకీయం చేసేటోళ్ళు గాదు. అందరికీ భారతదేశం స్వతంత్రం ఎప్పుడొచ్చిందో తెలుసు. ఎన్నేళ్లయిందో తెలుసు. కానీ నీకు మాత్రం బీజేపీ మోదీ నామం జపించిందాకా బతకలేని నీ పరిస్థితి 2014 ముందు స్వతంత్రం. ఇట్లాంటోళ్ళి పండ్లు రాలగొట్టాలి. స్వతంత్రాన్ని గురించి వ్యంగ్యంగా మాట్లాడి, ప్రజాస్వామ్యం గురించి వ్యంగ్యంగా మాట్లాడి, స్వతంత్రమే రాలేదు మన భారతదేశానికి ఇప్పుడొచ్చిందన్నాం. ఒకప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడితే శిక్షలు పడుతుండే, వాళ్ళకి జైలు శిక్ష అయితుండే, ఎఫ్ఐఆర్‌లు బుక్ అయితుండే. ఈరోజు బాజాప్తా దేశం మీద ఇష్టం వచ్చినట్ల మన దేశ స్వతంత్రం మాట్లాడుతున్నా, మాట్లాడడానికి మాట్లాడినంత డబ్బు అన్నట్ల కేంద్రం వాళ్ళు సమర్పించుకుంటుర్రు. ఈ దయ్యంది బట్టల గురించి మాట్లాడుతది. బట్టల గురించి మాట్లాడేటప్పుడు నీ శరీరాన్ని ఎంత మట్టుకు కప్పుకున్నావు, ఎంత మట్టుకు ప్రేక్షకులు నీ సినిమాల్ని చూడ్డానికి అసహించుకున్నారనేది నీ సినిమాలు నువ్వు చూసుకుంటే సాలు. ఎవ్వరు అవసరం లేదు. కానీ యువతను ఆకట్టుకునాలనో, లేకపోతే ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి సినిమాలు చేయడం వల్ల నువ్వు బాగుపడ్డావేమో, నీకు డబ్బొచ్చిందేమో కానీ మేమీరోజు అడుగుతున్నాం. మరి సమాజాన్ని పాడు జేయడానికి గాకపోతే ఇట్లాంటి సినిమాలు నువ్వెందుకు తీసినవు? నువ్వెందుకు తీసినావో నాకు జెప్పాలి. ఎవరమ్మా బట్టలు చింపుకొని ఒంటిలాగా సగమేసుకొనొచ్చి బికినీ డ్రెస్సులేసుకొనొచ్చి ఆడ ఉద్యమం జేసి నిరసన తెలియజేసిండ్రా? సిగ్గుండాలే. ఆ పోలీసోళ్ళు ఎవరైతే ఆడపిల్లలకి
ఆడపిల్లల మీద అసభ్యంగా ప్రవర్తించి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి, ఎక్కడ పడితే అక్కడ అవయవాల మీద టచ్ చేయడమే కాకుండా బట్టలు చింపినటువంటి ఆ పోలీస్ రూపంలో ఉన్నటువంటి కొంతమంది గుండాలు, కొంతమంది నిజమైన పోలీసోళ్ళు కూడా మహిళల పక్షాన ఆ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తే నువ్వొక ఆడదానిలాగా వాళ్ళకు ఈ విధంగా ఆడపిల్లలకి ఈ విధంగా చెయ్యొద్దు అని ఒక స్టేట్మెంట్ అది అది వాళ్ళు దేనికోసం కొట్లాడిన సెకండరీ. వాళ్ళు ఏంటి అనేది సెకండరీ. ఆడపిల్లల గురించి ఆ విధంగా మిస్‌బిహేవ్ చేసినటువంటి వాళ్ళ మీద నువ్వొక్క స్టేట్మెంట్ ఇయ్యలేదు కాదు గదా! మళ్ళా వాళ్ళనే ఇబ్బంది పెట్టి, వాళ్ళనే అనరాని మాటలనని నువ్వు అదేమో అంటారు చూడు పతివ్రత వండి పెడితే రాత్రంతా సల్లగ్గాకుండా పొద్దుగాలొచ్చి ఎవడో తినిపోయినట్టు ఉన్నది ఇగ నీ కథ. నీకో దండం, నీ మాటలకో దండం. అసలు ఈమె పార్లమెంట్‌కి తీసుకొనొచ్చి ఆ ఓట్లేసినోళ్ళు ఎవరో పెద్ద మనుషులు. నాకైతే తెలవదు గానీ నువ్వు మరి ఇగ నువ్విట్లాంటి ప్రదర్శనలు చేసే ఓట్లు సంపాదించినవు. నేననొద్దు. ఒక ఆడదాన్ని నేనిననొద్దు. కానీ అట్లనే సంపాదించినవేమో నిజంగా నిజమైన ఓట్లను మాత్రం నీకెయ్యలేదే అనుకుంటున్నా నేను. ప్రజాస్వామ్యం ఉన్నటువంటోడు, సిగ్గున్నోడు నీకు ఓటేయలేదు అనుకుంటున్నా. సిగ్గు తప్పే ఓటేస్తే నువ్వు పోయి పార్లమెంట్‌లో కూసున్నావు అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతిసారి అవమానిస్తున్నావు. ప్రతిసారి దేశం గురించి కించపరుస్తున్నావు. ప్రతిసారి మహిళల గురించి మాట్లాడుతున్నావు. ప్రతిసారి నువ్వు సినిమాలో తెర మీద అడ్డమైనటువంటి వేషాలేసి అంగాలన్నీ చూపించుకుంటా ప్రదర్శనలు చేసినటువంటి నువ్వొచ్చి బయటకొచ్చి మాట్లాడితే నాకు అది చూస్తున్నటువంటి జనాలు ఫ్యామిలీతోని పోయి కూర్చొని చిన్న పిల్లలతో సినిమాలు చూడాలంటే సిగ్గుపోతుండే నీ సినిమాలు చూడ్డానికి. అసలు దాన్ని వచ్చి షాజోగిలాగా ఈరోజు ముచ్చట్లు చెప్తే ఈనేటట్లున్నారు ఎవడన్నా. అంటే ఫస్ట్ తనే నువ్వు నిజంగా న నట్ నట సావిత్రివో, లేపోతే నిజమైన సావిత్రి లాగానో ప్రవర్తించుంటే నీకొక రికార్డు, అవార్డు ఏమన్నా ఇస్తుండే. నువ్వే ఒంటి మీద బట్టలు లేకుండా చిన్న చిన్న పోగులేసుకొని తిరిగేదాన్ని నువ్వు మాట్లాడతావమ్మా? అంటే అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 20-30 ఏజ్ లోపల ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇలా ధర్నా చేస్తుంటే స్కిల్స్ ఏమైనా నేర్చుకుంటే బాగుపడతారు. నేను 28 ఏళ్లలో 21 2 బ్యాచిలర్ సంవత్సరాలకే బ్యాచిలర్ 22, అవార్డ్స్ 23 కొట్టేసాను. సంవత్సరాలకు దేశం మీద కలెక్టర్‌లయితున్నారు. ఐఏఎస్ ఆఫీసర్‌లయితున్నారు. ఐపీఎస్ ఆఫీసర్‌లయితున్నారు. మరి వాళ్ళందరిని గూడా స్కిల్స్ నేర్చుకోమనండి. 60 ఏళ్లకు ఉద్యోగం చేయమనంటే మరి మోదీ హయాంలో 60 ఏళ్లకు ఉద్యోగాలిచ్చి 100 సంవత్సరాలకేమన్నా రిటైర్మెంట్ 100 సంవత్సరాలకు చేస్తే బాగుండేమో నాకైతే తెలవదు. మరి ఈరోజు జంజీలందరూ గూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా అందరూ గూడా యువత రావాలి రాజకీయాల్లోకి. యువత దేశాన్ని కాపాడాలి అని అందరూ చెప్తుంటే ఇదేమో దొంగ మొఖంది వాళ్ళనేదో స్కిల్స్ నేర్చుకోమంటుంది. స్కిల్స్ నేర్చుకొని వచ్చిండ్రమ్మా వాళ్ళందరికీ తెలుసు స్కిల్స్ నేర్చుకోవడం. చదువుతో పాటు స్కిల్స్ నేర్చుకునిండొచ్చు. నువ్వు సినిమా నటనతో పాటు నటించడం ఎట్లా నేర్చుకున్నావో జనరల్‌గా పబ్లిక్‌లోకొచ్చినప్పుడు ఎట్లా నటన చేస్తున్నావో, వాళ్ళు చదువుతో పాటు నిజంగానే స్కిల్స్ నేర్చుకున్నారు. నీలాగా నటన మాత్రం నేర్చుకోలేకుండిండొచ్చు. అంటే ఎవరికి పుట్టిర్రు, ఎట్లా పుట్టిర్రు అని చెప్పేసి కూడా మరి ఆమె ఎవరికి పుట్టిందంట? నేనడిగితే బావుంటదంటనా? ఆమె ఎవరికి పుట్టిందో, ఎందుకు పుట్టిందో, ఎట్లా పుట్టిందో, ఒళ్ళు చూపించుకోవడానికి పుట్టిందా? లేపోతే మోదీ కోసం పుట్టిందా? ఎవరి కోసం పుట్టిందో నాకైతే తెలవదు గానీ, దేశాన్ని రక్షించే మహిళ అయితే గాదు. దేశం కోసం అయితే పుట్టింది గాదు. నువ్వు ఒకరి పుట్టుక గురించి ఇందాకనే అన్నా నేను. వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడిన దానివి నువ్వు యువతివసలకి. ఒక తల్లిదండ్రిని అవమానించేంత స్థాయి నీకేడికెళ్ళొచ్చింది? నీకు ప్రజాస్వామ్యం ఇచ్చి నిన్ను పార్లమెంట్‌లో కూర్చోబెడితే ఇంత పెద్ద మాటంటే నిన్ను తీసుకపోయి జైల్లేస్తలేరు చూడు ఇంకా. ఇప్పటిదాకా ఉట్టిగ కూసున్నటువంటి ఈ మన భారతదేశ ప్రభుత్వాన్ని అనాలే సిగ్గుబోయిందని. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంజినీరింగ్ అంటే రాష్ట్రంలో ఇంజినీరింగ్ సంస్థ అంతా కూడా క్రిమినల్ బేస్డ్ అదంతా చేసి ఇంజినీరింగ్ చేసి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఏందమ్మా? ఇంజినీరింగ్ కోర్సులు ఇంకా చేసి విద్యార్థులందరూ వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. దానికి అంటే రిలేటెడ్‌గా ఇంజినీరింగ్ కోర్సులు వేస్ట్ అనుకునే దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని నిజమైనటువంటి అర్థాలు తీసుకోవాలి. లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకి. మరి ఒకవేళ ఒక్క దాని మీదనే డిపెండ్ అయితే గనక వివిధ రంగాలలో ఉండాలి అన్నాడు. ఇంజినీర్ వేస్ట్ అనే దాని మీద గాదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకు. కాబట్టి అన్ని రకాల దాంట్లల్లో అవగాహన వివిధ వ్యవస్థలల్లో ఉంటే బావుంటది. ఒక్క వ్యవస్థనే పట్టుకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ఇంజినీరింగ్ చదువుకొని తర్వాత కొన్ని రోజులు ఉద్యోగం కోసం తిరిగి ఏదో అరాకొర ఉద్యోగం వచ్చి సంపాదించి పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత ఆ ఉద్యోగం ఊడిపోతే అయితే ఆడపిల్ల అయితే అత్తగారింట్లో, మగ పిల్లగాడైతే భార్యను పోషించే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్‌పెన్సివ్ అయ్యింది. కాబట్టి అన్ని స్కిల్స్‌లలో ఉంటే బావుంటది. అన్ని రంగాలలో ఉంటే బావుంటదని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటకు అర్థమని నేను అనుకుంటున్నా. మీరు గూడా దాన్ని తప్పు మాటలు గాకుండా నిజంగా వ్యవస్థ ఒకటే వ్యవస్థలో ఉంటే, ఒకటే దానికి పరిమితం గాకుండా
అన్ని రంగాలలో కొంతమంది డివైడ్ అయితే అన్ని రంగాలలో ఉద్యోగాలొస్తాయనే మీనింగ్ ఉంటదని మీరు కూడా అర్థం చేసేటట్టు చెప్తే బావుంటది. అంటే ఆ ఇంజినీరింగ్ చేసిన యువతకి ఎవరికి కూడా ఒక కాగితం ఇచ్చి తెల్ల కాగితం ఇచ్చి ఏమన్నా రాయమంటే రాయనికి కూడా రాదు. అట్లా కూర్చొని అమాయకంగా మాట్లాడేది కూడా మండిపడతాను. నువ్వు విన్నావా ఆ మాట? నువ్వు విన్నావా? తెల్ల కాగితం ఇస్తే రేవంత్ రెడ్డి గారు అన్న మాట. మార్నింగ్ అంటే ఆంధ్రజ్యోతి షార్ట్స్ విన్నావా? షార్ట్స్ విన్నావా? లేకపోతే ప్యూర్‌గా మొత్తం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విన్నావా? అట్లాంటి షార్ట్స్ పెట్టడానికి ఎన్నెన్నుంటాయి ఆ షార్ట్స్‌కి. ఆ! మార్నింగ్ నువ్వు ఆంధ్రజ్యోతి మొత్తం పేపర్‌లో ఒకసారి చూపి. మెయిన్ పేపర్. ఒకసారి మొత్తం చూడు ఒకసారి. పేపర్‌లో వచ్చింది కాదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినాలి. రేవంత్ రెడ్డి గారు దేన్ని ఉద్దేశించి మాట్లాడిండ్రో, ఏది అనేది ఫుల్లుగా వీడియో చూసి, ఫుల్లుగా దాన్ని అవగాహన చేసుకుంటే బావుంటది. దాన్ని షార్ట్‌లు చేసి, కట్ చేసి, ఇంతే, ఇదే కరెక్టు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు అని చెప్పిన మాటకి నేను ఏకీభవించను. హైడ్రో రంగనాథ్ గురించి ఏం చెప్తారక్క? 100 కొబ్బరికాయలు కొడతాం మేము. ఆయనని తీసేస్తా అని చెప్పేసి టీఆర్ఎస్ మరి ఎందుకంటే కబ్జాలు చేసిన వాళ్ళే గదా! ఆయన ఆయన పోతే ఆయన కబ్జాకోరుది ఇప్పుడు రంగనాథు ప్రభుత్వానికి పనిచేస్తున్నాడు. రంగనాథ్ వ్యక్తిగతంగా పనిచేస్తలేరు. రేవంత్ రెడ్డి గారు నియమించినటువంటి హైడ్రాకి కమిషనర్‌గా పనిచేస్తున్నటువంటి రంగనాథ్ ఇప్పటివరకే లక్ష య 1,50,00,00,000 ఆస్తులని తిరిగి వాపస్ ప్రభుత్వానికి అప్పజెప్పినటువంటి ఈ తరుణంలో ఎంతోమంది ఈరోజు చెరువులు, నాలాలు, కాల్వలు కబ్జా చేసుకుంటే వాటిల్ని ఈరోజు కబ్జాల నుంచి తొలగించి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వాలకి, ప్రజలకు చెందాల్సినటువంటి వాగులు, వంతెనలు, చెరువులు లేదా మురికి కాలువల పక్కన గూడా కట్టుకున్నటువంటి దారుణాలు మనం చూస్తున్నాం. అవన్నీ గూడా వ్యవస్థకి అడ్డంగా ఉన్నాయి. ప్రభుత్వానికి, ప్రజలకి ఆటంకం కలిగిస్తున్నాయని నిజంగానే అందరూ అనుకుంటే ఎన్నో చోట్ల, ఎన్నో కాలనీ లోపల నడచడానికి దారి లేదు. వాళ్ళ కాలనీ, అపార్ట్మెంట్లు, విల్లాసు, గేటెడ్ కమ్యూనిటీ అన్నీ ఉంటాయి గానీ, పోవటానికి దారి లేకుండా మోరీలు, నాలాలు కబ్జాలు చేసినటువంటి వ్యవస్థ మీద ఎంతోమంది వేలాది మంది ముందుకొచ్చి హైడ్రా జిందాబాద్ అన్నటువంటి మాటలు మనం వినాలి. కబ్జాకోర్లకు మాత్రమే హైడ్రా నచ్చదు. ఎందుకంటే హైడ్రా వద్దు అనుకునేవాడు ఎవడు వద్దనుకుంటాడు నాకు జెప్పు? హైడ్రా వద్దనుకునే వాడికి ఏ ఏ ఏముంటది? స్వలాభం తప్పించి వేరే ఉంటదా? స్వలాభం ఆలోచించేవాడు తప్పించి, ప్రజల పక్షాన, న్యాయం పక్షాన మాట్లాడేటోడు ఎవరు గూడా హైడ్రాని వద్దనుకోరు. నాలాని ఈ విధంగానే కబ్జాలు చేసుకుంటూ పోతే ఇప్పటికే గొలుసుకట్టు చెరువులు మాయమైపోయినాయి. నాలాల చుట్టూ బిల్డింగ్‌లొచ్చేసినాయి. అపార్ట్‌మెంటులు లేసినాయి. రకరకాలుగా ఈరోజు వర్షం చుక్క, నీటి చుక్క వస్తేనే వరదలై పొంగి గంటల తరబడి మన ప్రయాణాలకు ఇబ్బందయితున్నాయి. వెహికల్స్ అన్నీ జామ్ అయిపోతున్నాయి. రోడ్లన్నీ నీటి మట్టం అయిపోతున్నాయి. మరి ఇట్లానే ఉంటే గనక రేపు రాబోయే తరానికి ఇంకో 10 ఏళ్లయిన తర్వాత హైదరాబాద్‌లో ఇండ్ల మధ్యలో నీళ్లుంటాయేమో, ఇండ్ల మధ్యలో వెహికల్స్ ఆగిపోతాయేమో కానీ రవాణా సౌకర్యాలు గాని, రవాణా గాని లేదా రోడ్డు గాని కనపడకుండా నీళ్లు, దుమ్ము, చెత్త, పొల్యూషన్‌తో నిండిపోయేటటువంటి నగరాన్ని చూద్దామా? ఇప్పటికే 300 డివిజన్స్ హైదరాబాద్ నగరం మహానగరంగా పెరిగి పెద్దదైపోయింది. మీరు ఈ పెరిగి పెద్దదైనటువంటి మహానగరానికి లక్షలాది వెహికల్స్ వస్తాయి. లక్షలాది మంది ఉద్యోగాలకు, వ్యాపారాలకు తిరిగేటటువంటి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఉంటే, రేపు పొద్దున 10 ఏళ్ల తర్వాత జరగబోయేటటువంటి ఆటంకాలు, కష్టాలు, నష్టాలను అన్నీ చూసి ఈరోజు హైడ్రా పనిచేస్తుంటే దాన్ని ఆటంకం వేస్తే మాత్రం ఆగదు అనుకుంటున్నా. కేవలం రంగనాథ్ ఒక్కడే మీకు టార్గెట్ అయితే హైడ్రా మాత్రం ఆగదు. రంగనాథ్‌ని టార్గెట్ చేసుంటే గనక ఎవరికైతే నచ్చనోళ్ళు ఉంటారో రంగనాథ్‌ని టార్గెట్ చేసుంటారు. హైడ్రా మాత్రం ఆగదు. ఎంతోమంది పెద్ద పెద్ద నా పెద్ద పెద్ద అంటే ఉద్యోగాలలో చేసి నిపుణులైనటువంటి వాళ్ళున్నారు. రంగనాథ్ కాకపోతే ఇంకో నాథొస్తాడు తప్పించి హైడ్రా పని మాత్రం ఆగదు అని నేను అనుకుంటున్నా.